అసలు ఇంతవరకు వినలేదు ఇలాంటి పాటలు. మనం ఇంకా అన్నమాచార్య విన్నాం కానీ కొత్త కొత్త పాటలు చక్కగా తీసుకున్నారు. పిల్లలు కూడా ఇందాక చిన్నారులు కూడా చక్కగా పాడారు. చేస్తుంటారు. వారు దేవాలయానికి తీసుకెళ్లి దర్శింపజేస్తుంటారు. తమ సమయాన్ని ప్రజల కోసం బాగా వెచ్చిస్తూ ఉంటారు. ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయులు. మరి రాయాశ్రీ లక్ష్మణుడితో అంటాడు రాముడు అడవికి వెళ్ళాలనేది సంకల్పం వచ్చింది. ఈ రాజ్యాభిషేకం కోసం చెప్పేసి అధికారికంగా ఈ జలాలు అన్నీ తీసుకొచ్చారు. అఫీషియల్ పర్పస్కి అఫీషియల్గా దీంతోనే స్నానం చేసి సంకల్పం తీసుకుని అరణ్యాలకి వెళ్ళొచ్చు. కానీ ఇది అధికారికంగా అధికారం పనికి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని నేను ముట్టుకోను, నూతులో నీళ్ళు తీసుకుని స్నానం చేసి సంకల్పం తీసుకుని పెడతాను అన్నాడు. కాబట్టి మనం ఈ విఐపి సంస్కృతులు దేవాలయానికి తీసుకురావడం అనేటువంటిది రామాయణానికి చూద్దాం. ఇలా నిష్పక్షపాతంగా నిర్మోహమానంగా చెప్తాను కాబట్టి నన్ను చాలామంది దూరం చేస్తూ ఉంటారు. కానీ రాముడికి దగ్గరగా ఉండడం అనేది మన ప్రధానం కాబట్టి మనం రామాయణ ధర్మాన్ని విడిచిపెట్టడం, ఆచరించుతూ ప్రచారం చేస్తాం. కాబట్టి ఉగాది కూడా మన ధర్మం ఏమిటి అనేది తెలుసుకుంటే రామో విగ్రహం ధర్మ కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించడం ద్వారా రామాయణుని పొంది మన ఇంద్రియానం మనశ్శాస్మి అంటాడు విభూతియోగంలో పరమాత్మ. మనస్సు చంచలంగా ఉంటుంటుంది భూజనంటిది కాబట్టి అది పరమాత్మ మనస్సు నేను అన్నాడు. కాబట్టి ఈ భక్తిభావంతో పరమాత్మ మీద మన మనస్సు లగ్నం చేస్తే మన చేత బుద్ధి సక్రమంగా పనిచేస్తూ ఆచరింపజేస్తూ ధర్మాన్ని ఆ ధర్మస్వరూపుడైన రామచంద్రుడు మనతో ఉండి మనకి విజయాలు చేకూరుస్తారు. కాబట్టి ఈ ఉగాది నుంచి ఈ కోణంలో ఆలోచించి ఈ సంవత్సరంలోనే వైభవమైన స్థితిని మనం అందరం కూడా పొందుదాం. జై శ్రీరామ్.
అవకాశం ఇచ్చినటువంటి గోపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా బూసిరెడ్డి శంకరెడ్డి గారికి మరియు భూపతిరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఇన్ని సంవత్సరాలు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే మొదటిగా మాకు అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన బూసిరెడ్డి గారి దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు అవకాశం ఇస్తూ ఎవరు బాగా చేస్తారు భద్రాచలంలో అంటే ముందుగా మా పేరే చెప్తూ ఎవరైనా నాన్ లోకల్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నా మమ్మల్ని వాళ్ళకి చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం కూడా చాలాసార్లు జరిగింది. సభాముఖంగా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా రోటరీ క్లబ్ కాన్ఫరెన్స్ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. అది అద్భుతంగా జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్టాండర్డ్ క్లాస్ కొట్టడం జరిగింది. పిల్లల్ని చాలా మంచిగా అభినందించారు. విద్యకు సంబంధించిన ప్రోగ్రామ్స్కి ఎంతో చేయూతనిచ్చేటటువంటి శంకరెడ్డి గారి దంపతులకి సన్మానం జరుగుతుంది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం.